తిరుమల క్షేత్రంలో పర్యావరణ పరిరక్షణకు టీటీడీ పెద్దపీట వేస్తుంది. ఇందులో భాగంగానే డీజిల్ వాహనాల వాడకాన్ని తగ్గిస్తూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని భారీగా పెంచుతుంది. తాజాగా లీలా రజియా అనే మహిళా భక్తురాలు స్వామివారిపై భక్తితో ఒక అధునాతన ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా ఇచ్చారు. తిరుమలలోని అన్నదాన భవనం వద్ద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఈ బస్సును ప్రారంభించారు. తిరుమలలో భక్తుల కోసం నడుపుతున్న ధర్మరథాల సంఖ్య ఈ కొత్త బస్సుతో కలిపి మొత్తం 20కు చేరిందని ఆయన వెల్లడించారు. తిరుమలలో ప్రస్తుతం తిరుగుతున్నటువంటి 20 ఉచిత బస్సుల్లో 14 బస్సులు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలే కావడం విశేషం. శ్రీవారి భక్తులకు రవాణా ఇబ్బందులు లేకుండా తిరుమల వీధుల్లో రోజుకు ఏకంగా 320 ట్రిప్పులు తిరుగుతూ ఈ బస్సులు నిరంతర సేవలు అందిస్తున్నాయని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మంది ప్రయాణించేలా ఈ కొత్త బస్సును డిజైన్ చేశారు. ఇందులో 40 మంది భక్తులు సుఖంగా నిలబడి ప్రయాణించేలా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. కాలుష్య రహిత తిరుమలే లక్ష్యంగా భవిష్యత్తులో డీజిల్ బస్సులను పూర్తిగా పక్కన పెట్టి కేవలం ఎలక్ట్రిక్ వాహనాలే నడపాలని టీటీడీ యోచిస్తోంది. ఒక ఎలక్ట్రికల్ బస్ని టీటీడీకి డొనేట్ చేయడం జరిగింది. ఇది చాలా అడ్వాన్స్డ్ మోడల్. 30 మెంబర్స్ కూర్చోటానికి ఉంటుంది. దాదాపు ఇంకొక 30-40 మెంబర్స్ నిలబడి సపోర్టింగ్ తోటి ట్రావెల్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మీ అందరికీ తెలిసి ఈ మధ్యకాలంలో టీటీడీ డీజిల్ పెట్రోల్ యొక్క వెహికల్ని పక్కన పెట్టి ఎలక్ట్రికల్ వెహికల్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ వెహికల్స్ని ప్రమోట్ చేసే భాగంగా డొనేషన్స్ కూడా లార్జ్ స్కేల్లో ఎంకరేజ్ చేయడం జరిగింది. దాదాపు ఉన్న ఫ్లీట్లో దాదాపు ఇంకొక 6 బస్సులు కూడా జాయిన్ కావడం జరిగింది. దీంతో టోటల్ ఇప్పటికి 20 బస్సులు ఉన్నాయి. దాంట్లో 5 బస్సులు మాత్రమే డీజిల్ వెహికల్స్ ఉన్నాయి. మిగతా 14 వెహికల్స్ కూడా ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.